హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సినిమాగా రిలీజ్ అయిన జూనియర్ మూవీ ఎలా ఉందో రివ్యూ, నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూనియర్ మూవీ గాలి జనార్దన్ కుమారుడైన కిరీటి నటించాడు హీరోగా. శ్రీలీల, జెనీలియా, దేవిశ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్, రావు రమేష్, వి రవిచంద్రన్, వారాహి చలనచిత్ర సమక్షంలో ఈ సినిమా అయితే పెద్ద క్యాస్టింగ్తో రిలీజ్ అయింది. ముందుగా మూవీ యొక్క కథ ఏంటంటే, తండ్రి కొడుకుని ఎలా గారాబంగా పెంచాడో అలానే కూతుర్ని తండ్రి తన కళలను ఎలా నెరవేర్చడం అనేది కథ యొక్క సారాంశం. ముందుగా సినిమా ఎలాగుందంటే, ఫస్ట్ హాఫ్ స్టార్ హీరో లెవెల్లో హీరో ఇంట్రడక్షన్, ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్తో స్టార్ట్ అయ్యి కాలేజ్ లైఫ్లో ఫన్, యంగ్ స్టూడెంట్స్ లైఫ్తో మంచి జోష్తో హీరో నటిస్తూ, హీరోయిన్తో లవ్ ట్రాక్ చేసుకుంటూ, సపోర్టింగ్ యాక్టర్స్తో కామెడీ చేసుకుంటూ, టైం టు టైం సినిమా టోన్ చేంజ్ అవుతూ, తండ్రి కొడుకుల మధ్య మంచి బాండింగ్తో వెళ్తూ, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్తో అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఫస్ట్ హాఫ్లో వస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ కూడా ఇంటర్వెల్ని సపోర్ట్ చేస్తూ హీరో కథని ముందుకు తీసుకువెళ్తూ, తండ్రి కొడుకులు కూతురు మధ్యన ఎమోషన్తో ముందుకు వెళ్తుంది. అలా మధ్యలో ఒక కమర్షియల్ సాంగ్ పెట్టి క్లైమాక్స్లో ఎమోషన్ని బాగా తీసుకెళ్ళి సినిమా అయితే క్లైమాక్స్లో ఎండ్ అవుతుంది. ఈ విధంగా అయితే సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే ఉంది. మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది మంచి సినిమాగా అయితే నాకైతే అనిపించింది. హీరో కింద కిరీటి అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. కొత్త హీరో అలా ఉంటాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ కోసమే తనని రెడీ చేసినట్టుగా ఉంది హీరో పెర్ఫార్మెన్స్. లుక్స్ పరంగా, అలాగే యాక్టింగ్ పరంగా, ఫైట్స్ పరంగా, డ్యాన్స్కి కూడా చాలా స్థాయికి మించి అయితే నన్నైతే సర్ప్రైజ్ చేశాడు. యంగ్ యూత్ యాక్టర్ అయితే ఇండస్ట్రీకి అయితే దొరికాడు. మంచి స్టార్ హీరోకి కావాల్సిన లక్షణాలు అయితే మన గాలి జనార్దన్ కుమారుడైన కిరీటికి అయితే ఉన్నాయని అయితే నాకైతే అనిపించింది. అలాగే జెనీలియా యాక్టింగ్కి పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించింది. చూడడానికి అయితే చాలా బాగుంది. శ్రీలీల తన చిలిపి యాక్టింగ్తో ఒక సాంగ్లో అయితే డ్యాన్స్ అయితే కుమ్మేసింది. వయ్యారి సాంగ్స్ అయితే హీరోయిన్ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే తండ్రి పాత్రలో రవిచంద్రన్ అయితే చాలా బాగా చేశాడు, జీవించేశాడంటే ఫ్రెష్ ఫీల్ అయితే హీరో అలాగే తండ్రి క్యారెక్టర్లో అయితే ఉంది. రావు రమేష్ అలాగే వైవహర్ష, సత్య అయితే సపోర్టింగ్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా మనం మ్యూజిక్ గురించి చెప్పుకున్న డిఎస్పి కొన్ని చోట్లయితే చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు. అసలు కొన్ని సీన్స్లో, ఎమోషన్ సీన్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎక్కడైతే సినిమాకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదో అక్కడైతే ఎలివేట్ చేయడానికి అయితే చాలా బాగా ట్రై చేశాడు. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. పెద్ద క్యాస్టింగ్ మూవీ కోసం దించారు. అసలు కన్నడ ఇండస్ట్రీకి ఒక యూత్ఫుల్ హీరో అయితే దొరికాడు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా యాక్టింగ్ ఓవర్గా ఫీల్ అవ్వకుండా, సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అవుతుంది అక్కడక్కడ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో. దాన్ని కొద్దిగా ఓదార్చుకుంటే, ఎక్కువ ఊహించుకోకుండా మూవీని చూస్తే అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే వస్తారు. ఇదైతే నాకైతే జరిగింది. అన్ని ఎలిమెంట్స్ మూవీలో కవర్ అయ్యేలాగా ఒక ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్ కింద ఈ యొక్క మూవీని అయితే తెరకెక్కించడం అయితే డైరెక్టర్ అయితే చేశాడు. డైరెక్టర్ కొత్త సినిమా అయినా కానీ స్థాయికి తగ్గట్టు చాలా బాగా కథని, స్టోరీని కొద్దిగా బాగా మలుచుకుంటే, ఎక్కడెక్కడ కావాలంటే ట్విస్టులు, అక్కడక్కడ సినిమాకి డల్ అవుతున్నప్పుడు చేంజ్ పాత్రల మధ్యన అయితే తీసుకురావడం అయితే బాగా జరిగింది. అలాగే ఇది చిన్న సినిమా కానీ పెద్ద సినిమాగా ఈ యొక్క సినిమాని అయితే తెరకెక్కడం జరిగింది. ఇది నా ఎక్స్పీరియన్స్. మీకు ఎలా నచ్చిందో ఈ సినిమా మీద, సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. చిన్న సినిమాగా చూస్తే చాలా బాగా ఉంటుంది. ఇది నా యొక్క రివ్యూ. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం గైస్.